2019 మేక్ యాక్చువల్ గా అధ్యక్ష 90 to 100% 77,350 హౌస్ కంప్లీట్ చేసిన అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 2019-24లో హౌసెస్ తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్ గా పెట్టింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 1,77,554 హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష. 103 యుఎల్బిలో ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం 88 యుఎల్బిస్ కి చేసి 15 యుఎల్బిలు అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష. మొత్తం యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 21,03,077 కోట్లు పూర్తవుతుంది అధ్యక్ష. ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష 300 హౌసెస్ వచ్చి 1,43,456లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 360 తీసుకుంటే 27,800 హౌసెస్ పూర్తయినాయి, 16,208 హౌసెస్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 430 తీసుకుంటే 54,608 హౌసెస్ పూర్తయినాయి, 19,560 హౌసెస్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అధ్యక్ష. మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ 1,77,546 పూర్తయినాయి. ప్రోగ్రెస్ లో వచ్చి 84,094 ఉన్నాయి అధ్యక్ష. ఫండ్స్ పొజిషన్ తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష. 500 రూపాయలు కట్టమనడానికి ₹1 అని చెప్పింది. అడ్వాన్స్ గా 50,000 కట్టమంటే 360 చదరపడలకి లేదు 25,000 అన్నది. అదే విధంగా 430కి లక్ష కట్టమంటే 50,000 ఒక జీవో ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు రీఫండ్ చేయాలంటే 348 కోట్లు యాక్చువల్ గా రీఫండ్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు జీవో ఇచ్చారు, దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష.